చందమామ కథ అపూర్వ సౌధం. అది ఒక మారుమూల దేశం. ఆ దేశంలో ప్రజలైతే ఉన్నారు కానీ పాలించే రాజు లేడు. రాజు లేని ఆ దేశంలో ప్రజలు ఎవరిష్టానుసారం వాళ్ళు ప్రవర్తిస్తూ వచ్చారు. ఇలా నాదుడు లేకపోవటం వల్ల ఆ రాజ్యానికి అనాథ రాజ్యం అని పేరొచ్చింది. కాలక్రమాన ఆ దేశానికి రాజులు వచ్చారు, పరిపాలన చేశారు. ప్రజలను ఒక కట్టుబాటులో ఉంచి వారికి సౌఖ్యము చేకూర్చారు. ఇన్ని మార్పులు వచ్చినా ఆ దేశానికి అనాదిగా ఉంటున్న అనాథ రాజ్యం అనే పేరు మాత్రం అలానే నిలిచిపోయింది. అటువంటి అనాథ రాజ్యాన్ని ఏలిన రాజుల్లో కృపాసింహుడు ఒకడు. కృపాసింహుడు తన హయాంలో ప్రజల క్షేమం కోరి ఎన్నో మార్పులు చేశాడు. కానీ ఆది నుండి వస్తూ ఉన్న కొన్ని విడ్డూరపు ఆచారాలను మాత్రం సరిదిద్దలేకపోయాడు. అటువంటి విడ్డూరపు ఆచారాలలో నామకరణ మహోత్సవం ఒకటి. అనాథ రాజ్యంలో రాజవంశంలో జన్మించిన ఎవ్వరికీ మనకు మోస్తరుగా పేరు పెట్టుకోవడానికి స్వతంత్రం లేదు. ఒక శిశువు జన్మించింది అంటే పుట్టినరోజునే నామకరణ మహోత్సవం జరిపించాలి. ఆ మహోత్సవానికి చుట్టుపక్కల ఉండే రాజులందరూ వస్తారు. వారంతా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు సూచిస్తారు. ఆ పేర్లన్నీ ఒక గ్రంథంలో లిఖించి దానిని భద్రపరుస్తారు. 16 ఏళ్ళు వచ్చే వరకు ఆ బిడ్డను రాజకుమారుడు అని మాత్రమే పిలుస్తూ 16వ ఏడు రాగానే ఆ పేర్లను రాజకుమారుడికి చూపించి తనకు నచ్చిన పేరు ఎంచుకోమంటారు. అలా రాజకుమారుడు ఎంచుకొని ప్రజలకు తెలియచేస్తే ఆ పేరే నాటి నుంచి అమలులోకి వస్తుంది. కృపాసింహుని పరిపాలన అన్ని విధాలా బాగానే ఉన్నది. కానీ 50 ఏళ్ళు పైబడినప్పటికీ సంతతి లేకపోవటం అతనికి రాజ్యంలోని ప్రజలకు కూడా తీరని విచార కారణమైంది. మన ప్రభువుకి వేలడంత నిసుగు లేకపోయే కదా అని ప్రజలందరూ చింతించేవారు. కానీ రాజ్యంలో కల్లా ఇందుకు సంతోషించిన వాడు ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. అతడే రాణిగారి తమ్ముడు శక్తిసింహుడు. రాజు రాణి సంతతి కోసమని తప్పించిపోతూ ఉండగా శక్తిసింహుడు మాత్రం వారికి సంతతి కలగకూడదని ముక్కోటి దేవతలకు మొక్కుతూ ఉండేవాడు. తన బావమరిది ఇక ఎంతకాలం జీవించబోతాడు? అతని తదనంతరం అక్కగారు తననే కదా గద్దె మీద కూర్చోబెడుతుంది అని అతడు ఉవ్విల్లూరుతూ ఉండేవాడు. అయితే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు అయింది. కృపాసింహుడి తపస్సిద్ధి ఫలించి రాణి దేవప్రియ గర్భం ధరించింది. ఇది తెలియగానే శక్తిసింహుడికి గుండెల్లో రాయి పడింది. రాజ్యంలో ప్రజలందరూ శుభవార్త ఎప్పుడు వింటామా అని కనిపెట్టుకుని ఉన్నారు. శక్తిసింహుడు మాత్రం లోపల కుళ్ళి కుసనారిపోతున్నాడు. తను కట్టుకున్న గాలి మేడలన్నీ కూలిపోయినవే. ఇప్పుడు గత్యంతరం ఏమిటి అని దీర్ఘాలోచనలో పడ్డాడు. ఇక రేపో మాపో పురుడు వస్తుందనగా అతడు ఒకనాటి రాత్రి అంతఃపుర దాదిని రహస్యంగా పిలిచి, నాకు నీ వల్ల కాదగిన గొప్ప సహాయం ఒకటున్నది. నేడో రేపో మా అక్క బిడ్డను కంటుంది. అది ఆడ శిశువు అయితే ఏ బాధ లేదు. మగ శిశువు అయిన పక్షంలో సమయం చూసి పిట్టకైనా తెలియకుండా ఈ మందుని బిడ్డకు పట్టాలి అంటూ ఒక పొట్లం చేతికిచ్చాడు. తనకు రాజ్యం వస్తుందని, తను గద్దె ఎక్కిన తర్వాత కోరుకున్న బహుమతులన్నీ ఇస్తానని ఆ దాదీకి అనేక విధాల ఆశ పెట్టాడు. ప్రజల అదృష్టం పండి కృపాసింహునికి కొడుకే పుట్టాడు. నామకరణ మహోత్సవానికి అతి వైభవంగా ఏర్పాట్లు జరిగినాయి. పట్టణమంతా కలకలలాడుతూ ఉంది. ఇరుగు పొరుగు రాజులందరూ వచ్చేశారు. దర్బారు కిటకిటలాడుతూ ఉంది. ఈ మహోత్సవం దిగ్విజయంగా జరిపే బాధ్యత అంతా శక్తిసింహుడికే అప్పచెప్పాడు రాజు. శక్తిసింహుడు తన అయిష్టతను ఎంతమాత్రం పైకి తెలియనీలేదు. పురుడు రావటంతోనే ఆస్థాన వైద్యుడు రాణి నాడి పరీక్షించాడు. అంతా సవ్యంగానే ఉన్నదన్నాడు. బాలింతకు అవసరమైన మందులిచ్చి దర్బారులోని మహోత్సవానికి అతను కూడా పోయాడు. అక్కడ రాజు అతిథులందరికీ స్వయంగా ఆహ్వానమిస్తున్నాడు. రావలసిన వారందరూ వచ్చేశారు. బిడ్డడి పేరు లిఖించటానికని దర్బారులో గ్రంథం తయారుగా ఉంది. మహోత్సవానికి వచ్చిన ఇరుగు పొరుగు రాజులందరూ వారు కూర్చుకొని వచ్చిన పేర్లను ఎప్పుడు గ్రంథంలో లిఖిద్దామా అని ఆత్రంతో ఉన్నారు. అన్నీ అమరిపోయినాయి.
ఇక రాణి రావటమే తరువాయి. అక్కడ అంతఃపురంలో రాణికి ఎప్పుడు కునుకు పడుతుందా, ఎప్పుడు మందు కలిపి బిడ్డడికిద్దామా అని ఆ దాది కనిపెట్టుకుని ఉంది. అలా ఆమె కన్ను మూసిందో లేదో రొంటెనున్నటువంటి మందు పొట్లం తీయబోయింది. ఇంతలో రాజు పంపిన పరిచారిక వచ్చి గదివాకిట నిలబడి, అమ్మా, అంతా తమ రాక కోసం ఎదురుచూస్తున్నారు అని చెప్పింది. దాది ఉలిక్కి పడింది. రొంటెనున్న పొట్లం తీయలేదు. రాణిని మేల్కొల్పి, అమ్మా, మహారాజు వారు కబురు పంపారు, ముస్తాబయ్యి త్వరగా వెళ్ళాలి అని తొందర పెట్టింది. రాణి లేచింది, ముస్తాబు చేసుకుంటోంది. ఈ అదను చూసి దాది మందుని బిడ్డడికిచ్చే పాలల్లో కలిపేసింది. తొట్టిలో ఉన్న బిడ్డని తీసుకుంది. తీరా పాలు పట్టబోయేటంతలో మళ్ళీ కబురొచ్చింది, అందరూ కనిపెట్టుకుని ఉన్నారు అని. ఈ కబురు వినగానే రాణి, ఓసి దాది, నువ్వు బిడ్డడిని ఎత్తుకొని ముందుగా సాగుతూ ఉండు, వెనకాతలే వచ్చేస్తున్నానని రాజావారితో మనవి చెయ్యి అంది. దాది మారు మాట చెప్పలేకపోయింది. బిడ్డడిని ఎత్తుకొని దర్బారుకు బయలుదేరింది. ముందు దాసదాసీ జనం బయలుతీర్చి నడుస్తున్నారు. దాది ఒక చేత్తో బిడ్డడిని ఎత్తుకొని ముందు నడుస్తూ ఉన్న పరిజనాన్ని రెండో చేత్తో సర్దుతూ వారి వెనకాలే వెళ్తుంది. దర్బారుని సమీపించింది. దర్బారు వాకిట శక్తిసింహుడు నిలబడున్నాడు. తను చెప్పిన పని పూర్తి చేసి బిడ్డడు చనిపోయాడనే కబురు తెస్తుంది కదా అని ఎదురుచూస్తున్నాడు. అందుకు బదులుగా ఇప్పుడు బిడ్డడిని ఎత్తుకుని దాదీనే స్వయంగా రావటం కనపడేసరికి అతడు ఉగ్రుడైపోయాడు. నిలిచిన చోటు నుండి కదలకుండానే దాదీ వైపు తీవ్రంగా చూశాడు. దాది బెత్తరపోయింది. బిడ్డ జారి కింద పడి కెవ్వుమన్నది. అయితే ఆ మేళ తాళాలతో మారుమ్రోగిపోతున్న ఆ సమయంలో బిడ్డడి ఏడుపు ఎవరికి వినపడుతుంది? దాదీకి ఒళ్ళు కంపించిపోయింది. గభీమని బిడ్డడిని లేవతీసి మామూలుగా ఎత్తుకుంది. అందరూ దర్బారు మందిరం చేరుకున్నారు. రాణిగారు వెనకాతలే వస్తున్నారన్నది దాది రాజుకు చెప్పింది. కానీ ఇది విన్న రాజు ఆశ్చర్యపోయాడు. కబురు మీద కబురు వెళ్ళినా రాణి రాలేదు. బిడ్డడని కూడా ఒంటరిగా పంపిందే, ఎందుకని? ఒకవేళ స్వస్థతగా లేదేమో. తమరొక్క పర్యాయం వెళ్ళి రాణివారిని చూసిరండి అని ఆస్థాన వైద్యుడిని పంపాడు రాజు. ఆస్థాన వైద్యుడు వెళ్ళి రాణిని దర్శించి తను వచ్చిన పని మనవి చేసుకున్నాడు. రాణి చిరునవ్వు నవ్వి, మరేమీ లేదు, కొంచెం నీరసంగా ఉన్నది, అందువల్ల బిడ్డని ముందుగా పంపాను, మీకు అనవసరంగా శ్రమ కల్పించాను అని నొచ్చుకుంది. ఎంత మాట, ప్రభువుల సేవ కంటే మాకు కావాల్సింది ఏముంటుంది? తమరు ఈ మందు పుచ్చుకోండి, నీరసం తగ్గిపోయి కులాసాగా ఉంటారు అంటూ ఆస్థాన వైద్యుడు ఏదో మందు తీసి రాణికి అందించాడు. రాణి కూడా అందుకుంటూ, ఇక తమరు వెళ్ళండి, క్షణంలో నేను వచ్చి చేరుకుంటానని నా మాటగా మహారాజు వారికి మనవి చెయ్యండి అన్నది. ఆస్థాన వైద్యుడు తిరిగి వచ్చి, మరేమీ లేదు మహారాజా, పచ్చి బాలింత గనక కొంచెం నీరసంగా ఉన్నారు, అది తగ్గటానికని ఔషధం ఇచ్చి వచ్చాను, మరొక్క క్షణంలో వారు కూడా చేరుకోగలరు అని మనవి చేసుకున్నాడు. రాజు స్థిమితపడ్డాడు. శుభముహూర్తం ఇంకొక అరగంట మాత్రమే ఉంది. అయినా రాణి రావటం కనపడలేదు. అందుచేత నీవే పోయి దగ్గరుండి రాణిని తీసుకురా అని చెప్పి రాజు దాదీని మళ్ళీ పంపించాడు. బిడ్డనెత్తుకునే దాది మళ్ళీ అంతఃపురానికి వెళ్ళింది. రాణిగారి శయ్యాగృహం సమీపించబోయేసరికి లోపల నుంచి ఒక వృద్ధురాలు బయటకొచ్చింది. ఈమె ఎవరికీ తెలియని కొత్త వ్యక్తి. ఆమె దాది వైపు మెర్రి చూసి, బిడ్డను మళ్ళీ పడవేశావే, జాగ్రత్త అని హెచ్చరించింది. ఈ మాటకు దాది ఉలిక్కిపడి, ఎవరు నువ్వు? అంతఃపురంలోకి నిన్ను ఎవరు రానిచ్చారు? నా సంగతి నీకెలా తెలిసింది? నన్ను ఆజ్ఞాపించటానికి నువ్వెవరు? పాపా, నీ దారిని, ఎలా వచ్చావో అలా వెళ్ళిపో అని బొకాయించింది. వృద్ధురాలు చలించలేదు. నిలకడగా అలానే నించుని, వెళతాలే, నీకు ఒక మాట చెప్పి పోవటానికని వచ్చాను, జాగ్రత్తగా విను. ఇప్పుడు రాజ్యంలో అమలు జరుగుతున్నది మూఢాచారం. ఎవరెవరో వచ్చి పేర్లు రాయటం ఏమిటి? ఆ పేర్లన్నీ 16 ఏళ్ల వరకు దాచి ఉంచటం ఏమిటి? అందులో నుంచి ఒక పేరు ఎంచుకోవటం ఏమిటి?
ఎవరికి తోచిన పేరు వారు ముచ్చటగా పెట్టుకోవడానికి స్వతంత్రం లేకపోవటం ఏమిటి? ఈ దురాచారం ఇంతటితో అంతరించాలి. ఇప్పుడు పుట్టిన బిడ్డకు మహారాణి జ్ఞాపకార్థం దేవసింహుడు అని పేరు పెట్టమన్నానని మీ రాజుతో చెప్పు. తల్లిదండ్రుల పేరు నిలబెట్టడమే వంశానికి మర్యాద అని చెప్పింది. దాది ఆవేశంతో, ఓసి శకునపక్షి, ఎక్కడ దాపరించావే? తల్లిదండ్రులు జీవించి ఉండగా ఆ పేరు శిశువుకి పెట్టవచ్చునా? ఎటువంటి ఒట్టి మాట వచ్చింది నీ నోటి వెంట? పైగా తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని ఉల్లంఘించమంటావా? ఏమిటి పిచ్చుకోతలు, ఏమిటి అపశకునపు పలుకులు? ఉండు, నీ భరతం పట్టిస్తాను. ఏమనుకున్నావో? రాజుగారితో చెప్పి వస్తానుండు అంటూ దర్బార్కి పోబోయింది. పోబోతున్న దాదిని వృద్ధురాలు వెనక్కు లాగి, తొందరపడకు, నీవు రాజుతో చెప్పవలసిన వార్త ఉన్నదిలే, చెప్పివద్దు గానీలే అంటూ అదృశ్య రూపం పొంది కిటికీ గుండా ఎగిరిపోయింది. దాది ఆవేశంతో ఉరకలేసుకుంటూ బిడ్డనెత్తుకుని దర్బారుకు పరిగెత్తింది. అక్కడ దర్బారులో రాణిగారు ఇంకా రాలేదేమిటి అని అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంతలో దాది ప్రవేశించింది. దాది కంగారుతో ఉండటం చూసి రాజు కంగారు పడ్డాడు. రాజు కంగారు పడటం చూసి మంత్రులు, మహోత్సవానికి వచ్చిన రాజులు, లక్షల కొద్దీ ప్రజ సందిగ్ధంలో పడ్డారు. దర్బారంతా కారణం తెలియకుండానే అట్టుడికినట్లుగా ఉడికిపోతున్న సమయంలో కోటలో గంటలు వినిపించినాయి. అయ్యో, అవి మామూలు గంటలు కావు, మరణ గంటలు. అందరూ నిశ్చేష్టులయ్యారు. శరీరాలు కంపించిపోతున్నాయి. ఒంటి మీద చైతన్యం లేకుండానే ఒక్కొక్కళ్ళు గంటలు లెక్కిస్తున్నారు. అనాథ రాజ్యంలో ఇది ఒక ఆచారం. రాజకుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తికి ఎన్ని ఏళ్ళున్నాయో అన్ని గంటలు కొడతారు. ఇప్పుడు ఎవరు మరణించారో గంటలు పూర్తయ్యే వరకు ఎవ్వరికీ తెలీదు. భయంతో బీతాహంతో హడలిపోతూ ఒక్కొక్కళ్ళు 1, 2, 3 అంటూ గంటలు లెక్కిస్తున్నారు. అలా వరసమని 39 గంటలు కొట్టి ఆగింది. 39 ఏళ్ళు రాజకుటుంబంలో ఎవరికి ఉన్నాయా అని ప్రజలు గుసగుసలాడజొచ్చారు. ఎక్కడి జనం అక్కడే చెల్లా చెదురై వర్తమానం తెలుసుకోవాలనే తహతహతో కోటవైపు పరుగులెత్తేశారు. ఇక ఇప్పుడు దర్బారులోనే కాదు, కోటలో కూడా సంతోషమంతా కల్లోలంగా మారిపోయింది. మొదటి భాగం సమాప్తం. తరువాయి భాగంలో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక ఈ కథ 1952 జనవరి నెల చందమామలో వచ్చింది. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.